మేడం ఈ ఇష్యూ పక్కన పెడితే ఆ అమ్మాయి మీరు ఎప్పుడైనా కలిసి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా, ఫ్రెండ్స్గా కానీ ఫ్యామిలీ మెంబర్స్గా? ఆ అమ్మాయి మామూలుగా బర్త్డే పార్టీ అంటే ఇక్కడ ఏబీస్లో కానీ వేరే అంటే ఇంకో కో అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బర్త్డేస్కి వచ్చినప్పుడు సరదాగా మామూలుగా ఉంటుంది. తను ఏమని పిలిచేది అమ్మాయి మిమ్మల్ని? ఏమని అంటే అంత క్లోజ్ కాదు, అంటే మరీ పిలిచే మేడం అని పిలిచేది, మేడం అని పిలిచేది. నన్ను మామూలుగా అంటే భాబీ భాబీ అని పిలుస్తూ ఉంటుంది. జానీని సార్ అంటారా, జానీ గారు అంటారు? సార్ అని పిలిచేది. నేను ఉన్నప్పుడు, నాతో ఉన్నప్పుడు అయితే భయ్యా అని పిలిచేది. నేను లేనప్పుడు మరి ఏం పిలిచేదో నాకు తెలియదు. భయ్యా పైన కంప్లైంట్ పెట్టింది. భాబీకి అన్యాయం చేసింది ఫస్ట్. వదిన అంటే తల్లితో సమానం. ఉన్నారండి ఇప్పుడు ఏదో లేడీ కంప్లైంట్ పెట్టేస్తే దాన్ని తీసేసుకొని లేడీస్కి అన్యాయం జరిగిపోతుందని మాట్లాడతారు. నిజంగా న్యాయంగా ఎవరికైనా అన్యాయం జరిగింది అని అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. దీన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఏదో చాలా వచ్చాయి, కేరళలో జరిగింది, తర్వాత ఇప్పుడు వచ్చాయి కదా కొత్తగా మీటు, ఇలాంటివన్నీ. ఈ సందర్భంలో ఇది పెడితే కంపల్సరీ మాస్ మీద ఎఫెక్ట్ ఉంటుందని వాంటెడ్లీ పెట్టారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన సెలబ్రిటీ, ఇప్పుడు వేరే వాళ్ళ మీద వస్తే అసలు ఇంత టెలికాస్ట్ అయ్యేది కాదు. ఇప్పుడు మాస్ మీద పెట్టడం వల్లనే ఇంత ఎక్కువైంది. సో వాంటెడ్లీ ఇది ఈ షోస్ అన్నిటి ఆధారంగా ఇదేదో చేయాలి అనే చేశారు, అది మాత్రం పక్కా. ఇష్యూ పక్కన పెడితే జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి జానీ మాస్టర్. మరి పవన్ కళ్యాణ్ కలిసి నా భర్తని ఇట్లా చేశారు అని ఆ విషయం ఏమైనా చెప్పుకోవచ్చు కదా మీరు? అండి ఆయన ఎవరు లేకుండా వచ్చారు, కష్టపడి తన సొంతంగా వచ్చారు, తన సొంతంగానే బయటకు రావాలి. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏమైనా కలిసే ఆలోచనలు ఉన్నారా? నేను ఎవరిని కలవలేదు. ఎందుకంటే ఒక జానీకి కాదు, చాలా మంది కూడా ఇట్లాంటి అవమానాలు జరుగుతాయి. ఇండస్ట్రీ పెద్దలు అండ లేకపోతే వాళ్ళ బతుకులు రోడ్డు పైకి వచ్చేస్తాయి. నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరిని కలవను. తన సొంతంగా పేరు తెచ్చుకున్నారు, సో తన సొంతంగానే ఆ నింద పోగొట్టుకుంటాడు అంతే. క్లియర్గా ఫెయిర్గా వచ్చేస్తారు అంతే. ఇప్పుడు ఆయన ఇంత కష్టపడి నెల్లూరు నుంచి వచ్చి ఆకలితో ఉండి పస్తులుండి ఇంత పేరు సంపాదించుకుంది, ఎవరో అంత ఈజీగా తీసేస్తారు అని అంటే అంత ఈజీగా పోదు, అది ఆ కష్టం అంత ఈజీగా పోదు. ఏదో ఒక 1 month అనుభవిస్తారేమో. జనసేన నుంచి దూరం పెట్టారు, డాన్సర్స్ అసోసియేషన్ దూరం పెట్టారు. ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎవరైనా అలానే చేస్తారు కదా, సో అంత మాత్రాన మేము జనసేనకు సపోర్ట్గా ఉండము అని అనుకుంటారేమో, అలా ఏం లేదు. ఎవరైనా రాజకీయ శక్తులు ఉండొచ్చా మేడం? జనసేన అని పేరు వచ్చింది కాబట్టి ఏం చెప్పలేనండి. నేను మాట్లాడే ప్రతి మాట నా హస్బెండ్కి అది చాలా ప్రెజర్ పెరుగుతుంది. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అది మాస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ఏం మాట్లాడను.